సో నిమ్మలంగా ఇంటికి వచ్చేసి బయటికి వెళ్ళి ఏమైనా ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి తెచ్చుకొని తిందాం అనుకున్నా. కడుపు నిండా తిని ఇలా వండుకుందాం, ఏం వద్దురా బేబీ ఇట్లా అనుకున్నా. కానీ మా ఇంట్లో అన్నం ఉంది. మా మేము చికెన్ తెచ్చుకోరా, జొన్న రొట్టె చేసి నాకు అది తినబుద్ది కాదు, ఏమో తినబుద్ది కాదు. ఇక చికెన్ తెచ్చుకున్నా. ఇక మమ్మీకి అడుగుతుంది, ఉల్లిపాయలు కోసి పెట్టింది, కొత్తిమీర తెచ్చుకున్నా. సో చికెన్ కర్రీ చేసుకొని కడుపు నిండా తిని స్ప్రైట్ కూడా తెచ్చుకున్నా. నిమ్మలంగా తాగి అనుకుందాం ఇవ్వాలంతే. టెక్కి మేము కలిసాను. సో అంతే, ఓకే. సో అదనమాట. సో చికెన్ కర్రీ ఎట్లా చేద్దామో వీడియో చూద్దాం. అమ్మో, 1,00,000 రూపాయలు. సో ఫస్ట్ మనం ఆబ్వియస్లీ ఆయిల్ వేసుకున్నాక, సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాజీరా, జీలకర్ర ఉంటాయి కదా, జీలకర్ర కాదు సాజీరా, లైట్గా సాజీరా. నేను సమ్ టైమ్స్ దీని ఏమంటారు మస్టర్డ్ సీడ్స్ కూడా వేస్తాను. అంటే కొందరు వేయరు, చాలామంది వేయరు. ఐ డోంట్ నో వై, నాకు మస్టర్డ్ సీడ్స్ కూడా చికెన్లో ఇష్టం. సో అవి కొన్ని వేస్తా. నెక్స్ట్ డైట్ ఆనియన్స్, చిల్తుంది జాగ్రత్త. ఇవి మంచిగా లైక్ ఎట్లా అంటే ఆనియన్స్ వేసినాక యూ హ్యావ్ టు యాడ్ సాల్ట్, ఎందుకంటే అప్పుడే కొంచెం మంచిగా జల్దీ బ్రౌన్ అయిపోతాయి అన్నమాట. సో సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ అవి ఇవి ఏమీ వద్దు, ఇవి ఒక్కటి గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు దీన్ని మనము వేగనియాలి. ముందు చెప్పినట్టు నాకు అంత ఓపిక లేదు. సో ఇప్పుడు ఇది బ్రౌన్ అయ్యేంతసేపు నేను ఆగాలంటే నా వల్ల కాదు. సో మెంతి కూర, పసుపు. సో మోస్ట్లీ నేను చికెన్ ఎప్పుడు చేసినా కూడా నేను ఈ 3 సాసెస్ యాడ్ చేస్తాను. ఏది ఒకటి ఏమంటారు చిల్లీ సాస్, ఇది కూడా గ్రీన్ చిల్లీ సాస్, మెయిన్ వచ్చేసి సోయా సాస్ మాత్రం పక్కా యాడ్ చేస్తాను నేను చికెన్ కర్రీ చేసేటప్పుడు. ఎందుకో తెలీదు, బట్ ఐ లైక్ ద ఫ్లేవర్ ఆఫ్ సోయా సాస్ విత్ మై చికెన్ రెసిపీ. సో అది వేసి సోయా సాస్ వేసి మంచిగా అల్లం వెల్లిపాయ కూడా వేయాలి గైస్. ఐ లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇన్ మై చికెన్. లైక్ మంచిగా వేసుకుంటా, మంచిగా గార్లిక్ వేసుకో అండ్ యాడ్ యువర్ చికెన్. ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఒక 15 minutes మూత మూసి 15 నిమిషాలు మూత మూసి లో అంటే మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టు. ఓకేనా? నిమ్మలంగా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఏదో తినేసుకొని పండుకుందాం అనుకున్నా. ఏం చేస్తాం, వచ్చి గంట అయింది, ఇంకైతే అవుతుంది. సో ఇప్పుడు గ్రేవీ అవుతుంది, కొంచెం ఇది ఉడుకుతుంది కాబట్టి గ్రేవీ అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది అన్నమాట. అదే బయటకు వస్తుంది. బయటకు వచ్చి మూత తీసి ఉడకబెడితే ఎవాపరేట్ ఆల్మోస్ట్ ఉడికింది. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ లైక్ ఇట్, బట్ ఇట్లా కూర మిడిల్లో ఉడుకుతప్పుడు ఒక పీస్ తీసుకొని ఉప్పు ఎక్కువ. ఇప్పుడు మసాలా కారం వేసినా ఆబ్వియస్లీ ఉప్పు తక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ధనియా పొడి, కొంచెం గరం మసాలా, అవర్
కారం మంచిగా మిక్స్ గాయస్, మంచిగా కలపండి. నింబలంగా 5 days వేసుకొని తింటుంటే సందడేముంది అది మళ్ళీ కెమెరా కింద పడుతుందని చెప్పేసి పరుపు పెట్టిన. సో కెమెరా అయినా ఒక స్పాట్లో పెట్టిన, కింద పరుపు పెట్టినా. మీకు తర్వాత చూపిస్తాను, తర్వాత క్లిప్లో చూపిస్తాను. సో కింద పడితే మళ్ళీ పొక్క అని చెప్పేసి. మీకు చికెన్ ఎందుకు ఇస్తాను, నేను తెచ్చుకున్నా కదా. నీకు గుడ్డు కూర ఉందన్నావు కదా, నీకో దీని మీద పెట్టుకున్నాను. సో మూత తీసి ఒక 5-10 minutes ఉంచేందుకు అతం. సో ఒక 5 నిమిషాలు అయినాక మంచిగా కొత్తిమీర తురిమి వేసుకొని ఇంకోసారి మంచిగా కలిపేస్తే అవర్ చికెన్ ఫ్రై ఈస్ రెడీ. ఉప్పుని కవర్ చేయడానికి కొంచెం ధనియా పొడి, కారం వేసిన, మిర్చి. లిటిల్ బెటర్. ఐ డోంట్ నో ఎంతమంది తింటారో ఇట్లా, లైక్ ఏమంటారు, చాలామంది ఇంట్లో తింటారు, బట్ ఐ డోంట్ నో. ఇట్లా అన్నం తీసుకొని కూర వండిన గిన్నెలు వేస్తారనమాట. కర్రీ వండిన గిన్నెలు వేసుకొని, ఎసరు ఎక్కువైపోయింది ఇంకా కొంచెం కూడా దాంట్లో చూద్దాం. మంచిగా కలపాలన్నమాట. మంచిగా ఒక బుక్క తీసుకొని లెట్స్ టేస్ట్. బాగుంది గైస్, ట్రై చేయండి. ఓకే బాయ్, సీ యూ టుమారో.